వీడి తెలివి తెల్లారిపోను. లవ్ బ్రేకప్ అయ్యాక జీఎస్టీతో సహా ఖర్చులు జాబితా పంపి మరి. నేటి యువతరం ప్రేమించుకోవడం ఎంత వేగమో అంతే వేగంగా బ్రేకప్ అవుతుంటుంది. ప్రేమించుకోవడానికి కనపడని కారణాలు బ్రేకప్ కావడానికి కూడా కనిపించవు. నేటి రోజుల ప్రేమాయణాలు ఇలా సాగి చేస్తున్నాయి. అందుకే ప్రేమ పెళ్లిలు ఎక్కువ కాలం నిలబడవంటారు. పెద్దలు సూచించిన పెళ్లిళ్లే 10 కాలాల పాటు మనగలుగుతాయన్న ధోరణికి వస్తున్నారు. ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడం మాట అటుంచితే ఒకరి నుండి మరొకరు ఆర్థికంగా లాభపడటమే నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రేమించిన కాలం 7 నెలలు, అయిన ఖర్చు మాత్రం 1,02,000 రూపాయలు. అందుకు జీఎస్టీ కూడా వేసి మరి పంపాడు మనోడు. అయితే ఇందులో కొంత న్యాయం పాటించాడు. తాను కూడా అందులో భాగస్వామి కావటం సగం అంటే 60,635 రూపాయలు చెల్లించాలని పంపాడు. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక ప్రియుడు తన ప్రియురాలి కోసం పెట్టిన ఖర్చుతో ఒక లిస్ట్ తయారు చేశాడు. దానికి జీఎస్టీని కూడా కలిపాడు. బ్రేకప్ అయిన తర్వాత తాను ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించాలని ప్రియురాలిని ప్రియుడు డిమాండ్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్గా దారితీసిందనే చెప్పాలి. సీఏ చదివిన కుర్రాడొకడు తన మాజీ ప్రియురాలికి తమ ప్రేమ బ్రేకప్ అయిన తర్వాత పంపిన ఖర్చుల జాబితాని చూసి నెట్టింట నవ్వులు పోస్తుంది. క్యాబ్ నుండి కాఫీ ఖర్చుల వరకు ఏది వదలకుండా మనోడు జాబితాలో చేర్చి మరీ ఆమెకు పంపి మరీ వసూలుకు సిద్ధమయ్యాడు. ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఎక్సెల్ షీట్ వైరల్గా మారింది.